హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంధ్య క్రియేటివ్ థాట్స్. ఈరోజు నేను మీకు 5 year బేబీకి నేను వెస్టర్న్ టాప్ ఎలా కట్ చేయాలో చూపించాలనుకుంటున్నా. ఈ వీడియో చూడడానికి ముందు మన ఛానల్లోకి కొత్తగా ఎవరైతే వస్తే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే మీరు ఒక లైక్ అయితే చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నేను మరిన్ని వీడియోలు అయితే పోస్ట్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చిన యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో వల్ల మీకైతే మంచి నాలెడ్జ్ అయితే వస్తుంది. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు నేను ఎక్కడ ఏం తీసుకుంటున్నా అన్నది అయితే క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్దాం. ఫస్ట్ నేను చూడండి ఒక 70 సెంటీమీటర్ల క్లాత్ అయితే తీసుకున్నా. చిన్న పాప కాబట్టి 70 సెంటీమీటర్ల క్లాత్ తీసుకొని నేను ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేస్తున్నా. చూడండి ఇక్కడ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇలా క్లాత్ ను 2 ఫోల్డింగ్ మీద చేసుకున్న తర్వాత ఈ ఫోల్డింగ్ అనేది నా సైడ్ ఉంది, ఈ ఓపెన్స్ అనేది నాకు ఆపోజిట్ లో ఉంది. ఈ ఎడ్జెస్ అనేది సమానంగా ఉండే విధంగా ఇలా కట్ చేసుకుంటున్నా. ఇలా కట్ చేసిన తర్వాత ఇక్కడ క్రింద మనం కుట్టు కొరకు ఒక 1/2 ఇంచ్ ఇలా తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత ఇప్పుడు బాడీ పార్ట్ 9 ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకున్నా. చేసిన తర్వాత మీద ఖర్చు కొరకు షోల్డర్ ఖర్చు కొరకు ఒక 1/2 ఇంచ్, మొత్తం 10 ఇంచెస్ తీసుకున్నా. ఇప్పుడు ఇందులో నెక్ షోల్డర్ 4.5 ఇంచులు తీసుకుంటున్నా. ఇదే 4.5 ఇంచులు నేను చంక డౌన్ తీసుకుంటున్నా. ఇక్కడ కూడా 4.5 తీసేసుకుంటున్నా. ఇలా తీసుకున్న తర్వాత ఓకే, ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ అనేది మనం 11 ఇంచులు తీసుకుందాం. 11 ఇంచులు అంటే 5.5. దీనికి ఒక 1/2 ఇంచు లూజ్ అయితే తీసుకుంటున్నా. ఎక్స్ట్రా 2 ఇంచెస్ తీసుకుంటున్నా. చిన్న పాప కాబట్టి కొంచెం సైడ్ మార్జిన్ ఎక్కువనే పెట్టేస్తున్నా. ఇక్కడ 5 ఇంచెస్ నడుము, ఇక్కడ కూడా ఒక 3/4 ఇంచు డాట్కి వదిలేస్తున్నా. ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నా. ఇలా చంక రౌండ్ అయితే డ్రా చేస్తున్నా. చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ 4.5 నెక్ షోల్డర్ తీసుకుందాం కదా, ఇందులో నెక్ నేను 2 ఇంచెస్ తీసుకుంటున్నా. ఇక్కడ ఫ్రంట్ నెక్ పొడవు కూడా 3.5 ఇంచెస్ తీసుకుంటున్నా. ఇక్కడ కూడా 2 ఇంచెస్ ఇలా పెట్టుకోవాలి. పెట్టేసుకొని ఇక్కడ నేనైతే స్క్వేర్ నెక్కే తీసుకుంటున్నా. ఇక్కడ మనకు రౌండ్ అంటే రౌండ్, స్టార్ అంటే స్టార్, మన ఇష్టం ఎంతనే తీసుకోవచ్చు. నేను మాత్రం స్క్వేర్ నెక్కే తీసుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి టేప్ని ఇలా పెట్టేసి ఇలా మధ్యలో ఒక మార్కింగ్ చేసి ఇక్కడ 3/4 ఇంచ్ వచ్చే విధంగా మనం మార్కింగ్ చేయాలి. ఈ డాట్ పొడవు కూడా 4 ఇంచెస్ ఉండే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ డాట్ దగ్గర నుంచి ఇటు ఒక 1/4 ఇంచుల మీదకి తీసుకోవాలి. ఓకే, తీసుకున్నాక ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేయాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే ఒక ఇలా టక్ ఇచ్చేయాలి. ఇక్కడ ఒక టక్ ఇచ్చేయాలి. ఇప్పుడు మనకు ఈ మార్కింగ్ వీల్తో ఒకసారి ఇలా రబ్ చేసుకున్నామంటే మనకు స్టిచ్చింగ్ చేయడంగా చాలా ఈజీగా ఉంటుంది.
ఓకే, ఇప్పుడు ఇటు సైడ్ కూడా మార్కింగ్ పడిపోతుంది. మనకు స్టిచ్చింగ్ చేయంగా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ స్క్వేర్ నెక్ కదా, ఈ స్క్వేర్ నెక్ నేను కట్ చేస్తున్నా. ఓకే, ఇలా కట్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ కట్ చేస్తా. ఇప్పుడు బ్యాక్ పార్ట్కు ఒక 1 ఇంచుతో ఇలా ఈ బ్యాక్ మనం ఓపెన్స్ పెట్టుకున్నాం కదా, ఈ ఓపెన్స్ అనేది నా సైడ్ వేసుకున్నా. వేసుకొని చూడండి ఇక్కడ ఒక 1 ఇంచుతో ఇలా మార్కింగ్ అయితే చేయాలి. ఇలా 1 ఇంచు మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఇలా పెట్టేసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా పెట్టేసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో అలా వేసుకోవాలి. వేసుకొని నెక్ మాత్రం 3 ఇంచెస్ తీసుకుంటున్నా. సేమ్ యాసిడ్ ఎలా ఉందో అలా కట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు నేను ఎలా ఉందో అలా నేను కట్ చేసుకుంటున్నా. టక్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ చూడండి, నేను మాత్రం బ్యాక్ నెక్ 3 ఇంచెస్ తీసుకుంటున్నా. ఫ్రంట్ నెక్ 3.5 తీసుకున్నా, బ్యాక్ నెక్ నేను 3 ఇంచెస్ తీసుకుంటున్నా. ఓకే, బ్యాక్ కూడా నేను స్క్వేర్ నెక్ తీసుకున్నా. బ్యాక్ స్క్వేర్ తీసుకున్నా, ఫ్రంట్ స్క్వేర్ తీసుకున్నా. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాలి. ఇలా గుర్తు పెట్టుకుంటే మనకు ఇప్పుడు ఈ ఫ్రంట్ నెక్ లో జస్ట్ అట్లా తీసినామా అంటే తీసినాం అన్నట్టుగా ఇట్లా జస్ట్ ఇట్లా లో షేప్ తీసేయాలి. చూడండి నేను ఎంత తక్కువ అంటే అంత తక్కువ తీసేసిన. అలా ఏర్పడద్దు, తీసినామా తీయలేదా అన్నట్టుగానే తీసేయాలి. ఓకే, ఇలా కట్ చేసి ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ కట్ చేసుకుందాం. ఇప్పుడు మనం బాడీ పార్ట్ తీసుకున్నాం కదా, ఇప్పుడు బాటమ్ పార్ట్ తీసుకుంటున్నాం. టోటల్ లెంత్ 26 ఇంచెస్. 26 ఇంచెస్ లో మనం 9 ఇంచెస్ బాడీకి తీసుకున్నాం. ఇంకొక తర్వాత అంటే 17 ఇంచెస్ ఉంటుంది. 17 ఇంచెస్ లో మనం చిన్నగా కిందనైతే ఇంకా చిన్న ఫ్రిల్స్ వస్తాయి, అవి 3 ఇంచెస్ ఫ్రిల్స్ కి తీసుకుందాం. 14 ఇంచెస్ అంటే 50 ఖర్చుతో సహా 15 ఇంచెస్ తీసుకోవాలి మనం. ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు ఈ క్లాత్ ను ఇలా 4 మడతల మీద వేసుకున్నా. 1 2 చూడండి 3 4 4 ఫోల్డింగ్ మీద వేసుకున్నా. వేసుకొని ఇప్పుడు నేను ఇది 15 ఇంచులు ఉండే విధంగా తీసుకుంటున్నా. చూడండి 15 ఇంచెస్ అయితే ఉన్నది. ఈ 15 ఇంచెస్ ఉండే విధంగా మనం ఇలా మార్కింగ్ అయితే చేసుకున్నాం అనుకో.
ఇప్పుడు కింద 3 ఇంచెస్ ఫ్రిల్స్ తీసుకోవాలి. 14 ఇంచులు నేను ఖర్చుతో 15 ఇంచులు తీసుకుంటున్నా. ఇలా మధ్యలోకి నేను కట్ చేస్తున్నా. ఓకే, చూడండి ఇప్పుడు మనకి ఇవి 4 లేయర్స్ అంటే 2 పార్ట్స్ వచ్చేసింది. ఇప్పుడు మనం కిందికి 3 ఇంచెస్ ఫ్రిల్స్ పెట్టుకుంటాం అన్నాం కదా, దీనికి కొంచెం క్లాత్ ఎక్కువనే పడుతుంది. ఇది కూడా ఇప్పుడు 1 2 3 4 లేయర్ల మీద ఉంది. ఇది మనకు ఇది ఎంత పొడవు ఉన్నది అనేది చూసుకుందాం. మనకు 3 ఇంచెస్ కావాలి కదా, అంటే ఒక 1/2 ఇంచు మీదకి వచ్చేస్తుంది. అంటే 4.5 ఉండే విధంగా చూసుకోవాలి. చూడండి 4.5 ఉన్నది అంటే ఈ ఫీజ్ కూడా మనకు సరిపోతుంది. ఇది నేను స్టిచ్చింగ్ చేయంగా మీకు చూపిస్తా.